నిజామాబాద్ జిల్లా బోధన్లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య ఘర్షణ హత్యకు దారితీసింది. ఘర్షణలో ఓ విద్యార్థి మృతి చెందాడు. డిగ్రీ విద్యార్థిపై 6 ఇంటర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. మృతుడు కామారెడ్డి జిల్లా తిప్పారం తండా బీసీ హాస్టల్లో ఉంటున్నాడు. 6 ఇంటర్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య ఘర్షణ హత్యకు దారితీసింది. ఘర్షణలో ఓ విద్యార్థి మృతి చెందాడు. డిగ్రీ విద్యార్థిపై 6 ఇంటర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. మృతుడు కామారెడ్డి జిల్లా తిప్పారం తండా బీసీ హాస్టల్లో ఉంటున్నాడు. 6 ఇంటర్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య ఘర్షణ హత్యకు దారితీసింది. ఘర్షణలో ఓ విద్యార్థి మృతి చెందాడు. డిగ్రీ విద్యార్థిపై 6 ఇంటర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. మృతుడు కామారెడ్డి జిల్లా తిప్పారం తండా బీసీ హాస్టల్లో ఉంటున్నాడు. 6 ఇంటర్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి దారుణానికి సంబంధించి వివరాలు మనకు భూపతి అందిస్తారు. భూపతి, అసలు ఏంటి విద్యార్థుల మధ్య గొడవ ఎందుకు, అది హత్యకు దారితీసినటువంటి కారణాలు ఏంటి, దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాలోని బోధన్ బీసీ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ డిగ్రీ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారితీసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇంటర్ విద్యార్థి వెంకట్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఇంటర్ డిగ్రీ విద్యార్థుల మధ్య నిన్న వివాదం నెలకొంది. హాస్టల్ గదిలో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే ఇందుకు కారకులైన 6 డిగ్రీ విద్యార్థులను అదుపులో తీసుకుని విచారణ జరుపుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటనకు బాధ్యులుగా గుర్తిస్తూ అధికారులు నైట్ డ్యూటీ నిర్వహించిన వాచ్మెన్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ వివాదానికి తెరదించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. చూస్తున్నాం.